ఉంది, దౌర్జన్యం ఉంది. అక్కడ పులివెందుల్లో దౌర్జన్యం చేసి గెలవాలని చెప్పి వైసీపీ ప్రయత్నం చేస్తోంది అని మాట్లాడారు. దాంతోపాటు ఓటమి భయంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద, అధికార దుర్వినియోగం పాల్పడుతోంది అంటూ అనిత రియాక్ట్ అయ్యారు. ఒకసారి అనిత బైట్ ప్లీజ్. అంటే నాకు అదే అర్థం కాని ఏంటంటే, అసలు ఈ దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం వైసీపీ వాళ్ళ డిఎన్ఏ అండి. వైసీపీ వాళ్ళ డిఎన్ఏలో అది ఉంది. దాడి, దౌర్జన్యం, వినాశనం, అవినీతి, ఇదంతా వైసీపీ డిఎన్ఏలో ఉంది. నేను దాని గురించి మాట్లాడలే. ఈరోజు ఒకటి ఆలోచించండి, ఈ దాడులు జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి అని చెప్పేదానికి ఎలక్షన్ కమిషన్ కూడా చూస్తుంది. ఎలక్షన్ కమిషన్కి ప్రతి ఒక్కటి తెలుసు. మీరు ఎవరి మీదైనా కంప్లైంట్ పెడితే కంప్లైంట్ మేము తీసుకుంటున్నాం, కంప్లైంట్ మీద మేము కేసు ఫైల్ చేస్తున్నాం, అన్నీ కూడా క్లియర్గా జరుగుతున్నాయి. జరుగుతున్నా కూడా అక్కడ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, పులివెందుల్లో ఒక ఓటమి భయం అనేది వైఎస్ఆర్సీపీకి పట్టుకుంది. సో దాన్ని బేస్ చేసుకుని బయటికి ఏదో జరిగిపోతుంది అక్కడ అన్నది చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన 11 సీట్లు పడిపోయిన వెంటనే ఏమైనా ఈవీఎంలు తప్పన్నాడు. అంటే ఏదో రకంగా ఎవరో ఒకరి మీద నెపం నెట్టాలి. సో ఈరోజు మేమున్నాం కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నెపం నెట్టున్నారు. రైట్. అంటే అనిత ప్రస్తావించారు జూపూడి ప్రభాకర్ గారు. అంటే గతంలో జగన్ ఒకటి అన్నారు కదా, ఏదో జరిగింది దానికి ప్రూఫ్స్ లేవు అని. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి 11 సీట్లకే, మీ పార్టీ 11 సీట్లకే పరిమితం అవ్వడం మీద జగన్ రియాక్షన్. ఇప్పుడు అనిత అదే విషయాన్ని రైజ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఓటమి భయం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. పులివెందుల్లో గతంలో వైసీపీని గెలిపించి ఉండొచ్చు, అది వైఎస్ కంచుకోట అయి ఉండొచ్చు, జగన్ ఇలాకా అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది అనేది టీడీపీ వాళ్ళు చెప్తున్నమాట. ఎందుకు ఇంత రచ్చ జరుగుతోంది జూపూడి ప్రభాకర్ గారు ఈ ఉప ఎన్నిక మీద? రవిశంకర్ గారు, మీకు 99 ప్రేక్షకులకి, అదేవిధంగా పెద్దలు మస్తాన్ రావు గారు, తర్వాత సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు, మిగతా మాట్లాడినటువంటి వాళ్ళు ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అంటే జనరల్గా ఎనీ ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్. ఎలక్షన్ని మనం ఎలక్షన్ లాగానే తీసుకోవాలి. అంటే ఇదొక్కటే మనం ఎలక్షన్ లాగా తీసుకున్నాం, గతంలో వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వీళ్ళు తీసుకున్నారు, ఇవన్నీ పక్కన పడేస్తే నౌ వాట్స్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ థింక్ యూ విల్ ఆల్సో అగ్రీ విత్ మీ. మీరు కూడా నాతో అగ్రీ అవుతారని నేను అనుకుంటాను. ఓకే, చెప్పండి. ఇప్పుడు అనిత గారు మాట్లాడిన దానికి నేను పెద్దగా రియాక్ట్ కాదలుచుకోలేదు, కానీ